ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ లో 16,075 కోట్లు ఇరిగేషన్ కేటాయించారు. అవునండి. అది 16,000 సరిపోతుందని రూపాయలు ఈరోజు అయిపోతుంది సార్. 16,075 crores. 75 కాదు సార్, 16,705 కోట్లు. 16,705 కోట్లు అది. అవును అయితే సార్. ఇది మీరు నిర్దేశించుకున్న ఇరిగేషన్ లక్ష్యాలకి ఇది సరిపోతుందా? ఇది విధంగా ఒక చూసుకుంటే ఒకవైపు పోలవరం ఉన్నది, ఒకవైపు పూర్తి కావాల్సిన వెలిగొండ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. తర్వాత అవునండి. నీటి అవసరాలు సంబంధించిన చాలా ప్రాజెక్టులు అలాగే ఉన్నాయి. అది వాటితో ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలకి ఇది చాలా తక్కువగా ఉంది కదా. అంటే ఇక్కడ మేము పోలవరం దీంట్లో యాడ్ చేయలేదండి. అది జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలు దీంట్లో లేవు. ప్రధానంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు చెప్పినట్టు ప్రధాన ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఒక 16 ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయండి. మీరు కృష్ణా పరివాహక ప్రాంతంలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు, వీటన్నిటి మీద మేము ఒక ప్రణాళికాబద్ధంగా పోలవరానికి ముందుకు తీసుకెళ్తాం. ప్రపంచ బ్యాంక్ నుంచి వాళ్ళు ఇప్పిస్తామని చెప్పారు. అవునండి. కేంద్ర ప్రభుత్వం అది. అప్పుడు అది అవునండి. కూడా ఒక భారం పడుతుంది కదా ఇప్పుడు. భారం పడుతుంది వాస్తవమే, కానీ మేము దీన్ని ఈ ఎలకేషన్ లో చూపించలేదు సార్ అది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారం ఇస్తామన్నారు కాబట్టి మేము ఆ ఎప్పుడైతే వాళ్ళు వచ్చినటువంటి ఇండియన్ దాని ప్రకారం మేము చేసుకుంటా పోలవరం దాంట్లో ముందరకెళ్తాం. మీకు ప్రత్యేకంగా ఏంటంటే వెలుగొండ ప్రాజెక్ట్ చూడొచ్చు. దాన్ని నంతనాటకర వెళ్తుంది. ఆల్రెడీ గత ప్రభుత్వంలో చాలా మటుకు అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టన్నులు తీయడానికే లేదు ఇక్కడ అవకాశం. కాబట్టి మేము ఏంటంటే ఇటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు మీరు తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో కావచ్చు, మీకు అదే విధంగా ఈ నెల్లూరు కావచ్చు, మీరు అనంతపురం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలను ఇరిగేషన్ పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఈ 16,705 కోట్లు ప్రకటించడం జరిగింది సార్. ఖచ్చితంగా దీని మీద ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే రైతులకు అన్యాయం చేసిందో ఆ అన్యాయం జరగకుండా చూడటానికి ఇప్పుడు ప్రతి వారు కూడా ఏంటంటే పోలవరాన్నే చూస్తున్నారండి. దీంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాజెక్టులు 16 ప్రాజెక్టులు ఉంటాయి. మేము గతంలో కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ కి ఆ రోజు 4,500 కోట్ల రూపాయలు ప్రకటించారు. కానీ మీకు పులిచింతల గేటు కొట్టుకుపోతే ఆ గేటుని 3 నెలల దాకా పెడతానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని చెప్పి నిస్సిగ్గుగా చెప్పారు. అటువంటి మాటలు రాకుండా ఉండటం కోసమేనండి మేము ఏం చేస్తున్నాం. మీరు చూడండి, మేము వచ్చిన తర్వాత ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కట్టలు వీక్ అయిపోయినాయి బర్డ్స్, వాటిని బలోపేతం చేశాం. రైతులకు సకాలంలో వాటర్ అందించాం. నిన్నగాక మొన్న రైతులు సకాలంలో పంటలు వేసుకోవడానికి మేము విత్తనాలకు సంబంధించిన ఆర్థిక సహాయం చేశాం. ఎక్కడికక్కడ మేము ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా ముందరికెళ్తున్నాం ప్రకాష్ గారు, ఇప్పుడు సూర్యప్రకాష్ గారు. రైతులకి 20,000 సంవత్సరానికి అని అన్నారు. మరి 20,000 సరిపోతుందా అవునండి. ఇప్పుడున్న? అంటే రైతులకు మేము సహాయం చేస్తుంది ఏంటంటే వాళ్ళు ఏదైతే పంట వేసుకునే సమయంలో మేము కేంద్రం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు, మేము 14,000 రూపాయలు ఇస్తామని చెప్పి చూడటం జరిగిందండి. దానికి సంబంధించి 20,000 రూపాయలు సరిపోతాయా అంటే ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క రైతు 10 ఎకరాలు వేస్తాడు, ఒక్కొక్క రైతు చిన్న రైతు ఉంటాడు. ఇక్కడ రైతులు అంటే ఏంటి? పేద సన్నకారు రైతులు వాళ్ళని యొక్క మనసులో పెట్టుకునే పథకాలు డిజైన్ అవుతాయండి సూర్యప్రకాష్ గారు. అందుకే సరిపోవడానికి ఆర్థిక సహాయం చేసే అందరికీ ఇవన్నీ కూడా అందరికీ ఒకే అమౌంట్ భావ్యమైన అంటారా? ఇప్పుడు సన్నకారు ఖచ్చితంగా రైతులు ఉన్నారు. పేదలు ఒకటండి. ఇక్కడ ఏంటంటే రైతులు ఒక 3 రకాలు ఉంటారు. కౌలు రైతులు అదేనండి. కావచ్చు, చిన్న సన్నకారు రైతులు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, పెద్ద రైతులు కావచ్చు. వీళ్ళలో ఏంటంటే అవును. సరాసరి సగటున అందరికీ కూడా 20,000 రూపాయలండి రైతు కుటుంబానికి. ఎవరైతే ఒక రైతు కుటుంబం ఉందో ఆ రైతు కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయం చేస్తామని మేము హామీ ఇచ్చాం. హామీల్లో భాగంగా ఇప్పుడు సరిపోవటానికి ఏముందండి, 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు డబ్బులుంటే. కానీ ఇక్కడ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. గత ప్రభుత్వం ఇప్పటికే మీకు తెలిసినటువంటి అంశమే, 10,75,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ మేము జాగ్రత్తగా ఈ ఈ ఈ 5 నెలల్లో కూడా అప్పులు తీసుకురాకుండా జాగ్రత్తగా మేము మేనేజ్ చేసుకుంటా వస్తున్నాం. మహిళా సంక్షేమానికి 4,285 కోట్ల రూపాయలు కేటాయించాం. అలాగే బీసీ సంక్షేమానికి 39,7 కోట్ల రూపాయలు ప్రకటించామండి ఆ బడ్జెట్ ఎలకేషన్ లో. ఎస్సీలకు సంబంధించి 18,497 కోట్లు, ఎస్టీలకు సంబంధించి 7,557 కోట్లు, మైనార్టీలకు సంబంధించి 4,376 కోట్లు, మొత్తం కలుపుకుంటే 2,94,427.25 కోట్లు మరి శాసనసభలో మేము ఫుల్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగిందండి.